వాహనాలు కేవలం కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్లనే కాదు, బెంజిన్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని వదులుతాయి. అందుకే వాహనాల జీవితకాలం 15 సంవత్సరాలు మాత్రమే పెడతారు. 15 సంవత్సరాలకు ఈ వాహనాలు తమ ఫిట్నెస్ కోల్పోయి తమ ఇంజన్ నుండి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. కాకపోతే ఇలాంటి రూల్స్ ఏవి మన దగ్గర పాటించరు. అందుకే మన దగ్గర పాత వాహనాల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఈ సమస్య ఇది వరకు ఢిల్లీలో మాత్రమే ఉన్నా ఇప్పుడు ఈ బెంజిన్ భూతం హైదరాబాద్ కు చేరుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ కు కొత్త కష్టం మొదలవుతోంది. వాతావరణంలో బెంజిన్ శాతం పెరుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 25,000 కొత్త వాహనాలు హైదరాబాద్ నగరంలో రోడ్లు ఎక్కుతున్నాయని అంచనా. ఇక పాత వాహనాలన్నీ పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తుల ద్వారానే నడుస్తుండడం, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అవగాహన లేకపోవడంతో ఈ సమస్య ఇప్పుడు మరింత పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో బెంజిన్ మూలకం మోతాదుని మించి ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత మరియు టీబీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఘనపు మీటర్ గాలిలో బెంజిన్ 5 మైక్రోగ్రాములు దాటకూడదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో గతేడాది డిసెంబర్ లో బెంజిన్ ఏకంగా 7.95కు చేరింది. అలాగే పాషమైలారంలో గతేడాది మేలో 10.25, జూ పార్క్ వద్ద ఫిబ్రవరిలో 6.73, మార్చిలో 5.72, మేలో 5.17గా నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు పీసీబీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో బెంజిన్ మూలకం మోతాదు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంజిన్ అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా దీనికి మండే స్వభావము అధికమేనంటున్నారు. ఈ మూలకం నాశనం అవడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుందని వివరిస్తున్నారు. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం బెంజిన్ తిష్ట వేస్తుంది. బెంజిన్ గాలి ప్రవాహం ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటు కూడా తరలి వెళ్తుంది. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులే కాకుండా ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బరు, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుండి వెలువడే వాయువుల్లోనూ బెంజిన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో వివిధ పరిశ్రమల నుండి విడుదలవుతున్న వాయువుల్లో బెంజిన్ కూడా ఉందని అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా పాషమైలారంలో దాని పరిమాణం 10.25గా నమోదు కావడాన్ని ఉదాహరణగా చూడవచ్చు. అందుకే మన దగ్గర పాత వాహనాలను స్క్రాప్ పద్ధతితో నాశనం చేయాలని, అలానే ఢిల్లీ మాదిరిగా ఆడ్ ఈవెన్ విధానంతో వాహనాలను సిటీలో తిరగడానికి అనుమతించాలని నిపుణులు సూచిస్తున్నారు.